హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మంచి కరకరలాడే స్నాక్స్తో మీ ముందుకు వచ్చాను. కొత్త రెసిపీ చూడండి. ఎంతో కరకరలాడే ఈ స్నాక్స్ అందరూ ఇష్టపడతారు. నెలపాటు నిల్వ ఉంటాయి. నెల 2 నెలల పాటు కరకరలాడుతూ మనం ఒక పాత్రలో గాజు సీసాలో వేసుకుంటే చాలా రోజులు ఉంటాయి. చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాం. చూడండి, ఎలా క్రిస్పీగా చక్కగా బాగుంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి, రుచిగా ఉంటాయి. తప్పకుండా మీరు చేసుకోండి. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి, నెయ్యి, గసగసాలు, సాల్ట్, తర్వాత జీడిపప్పుల పౌడరు. మనం స్నాక్స్ చేసేటప్పుడు ఎన్ని ఐటమ్స్ అయినా, రుచిగల పదార్థాలు ఎన్నైనా వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు అన్ని ఐటమ్స్ వేసాం కదా, బాగా కలుపుకోవాలి. అంతా నెయ్యి అవన్నీ కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. రఫ్ చేస్తూ కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచుకున్న తర్వాత పొడిపిండి చల్లి ఆ ముద్దని బాగా మళ్ళీ ఒకసారి గట్టిగా కలుపుకొని పీట మీద చపాతీ చేసుకోవాలి. మనం స్నాక్స్ చేసేటప్పుడు పిండి కలిపే విధానాన్ని బట్టి మనకి చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. మరీ మందంగా కాకుండా, మరీ పలుసుగా కాకుండా ఒక సమానంగా వీటిని చేసుకోవాలి. ఈ చపాతీని నేను ఇక్కడ ఒక ముక్క తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. రోజుకు ఒక కొత్త ఐటమ్స్తో ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా బాగా తింటారండి. తర్వాత అన్నీ అదే విధంగా చేసుకొని, నూనె కాగిపోయింది. ఇప్పుడు అన్నీ అందులో వేసుకోవాలి. ఈ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి, లేకపోతే మెత్తగా అయిపోతాయి. తొందరగా వేయించుకున్నట్లయితే అంత క్రిస్పీగా ఉండవు, కరకరలాడవు, కొంచెం మెత్తగా ఉంటుంది. కాబట్టి మొత్తం సిమ్లో పెట్టుకొని ఆ సిమ్లోనే వేయించుకోవాలి. లేట్ అయినా కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అంతేనండి. చూడండి, ఎంతో బాగా రెడీ అయిపోయాయి.